ఓం శ్రీ మాత్రే నమః. అపారమైన కరుణా సముద్రం ఆ తల్లి. ఆ తల్లి కేశపాసం ఒక చీకటి అయితే కనుక ఆ చీకటిని చీల్చుకుంటూ వచ్చే సూర్యోదయంలాగా ఆమె పాపిడి రేఖ కనిపిస్తుందండి. మన జీవితాల్లోని అజ్ఞానం అనే చీకట్లను తొలగించి క్షేమాన్ని ప్రసాదించే ఆ అద్భుతమైన రహస్యాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా అమ్మవారు ధరించే సింధూరం వెనక ఉండేటువంటి ఆ రహస్యం ఏంటో మీకు తెలుసా? ఆది శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో ఆ తల్లి పాపిడిని చూసి పరవశించిపోయారట. మన కంటికి అది కేవలం ఒక బొట్టులా కనిపిస్తుందండి. కానీ ఆ శంకరుల దృష్టిలో అది మన తలరాతను మార్చే ఒక దివ్య కిరణం. ఈ రోజు మనం చూడబోయే 44వ శ్లోకం అమ్మవారి సీమంత రేఖలోని సింధూర మహిమను అద్భుతమైన ఉపమానంతో వర్ణిస్తున్నారండి ఆ శంకర్లు. మరి ముత్తైదువులకు సౌభాగ్యాన్ని, సకల జనులకు క్షేమాన్ని ఇచ్చేటువంటి ఈ శ్లోకాన్ని మనమందరము ఏకాగ్రతతో విందామా మరి? కనోతు క్షేమం నస్తవ వదన సౌందర్య లహరి పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి వహంతి సింధూరం ప్రబలక భరీ భారతి మిరా ద్విషాం బృందేర్బందీ కృతమివ నవీనార్క కిరణం. విన్నారు కదా, ఎంత అద్భుతమైన వర్ణనో చూడండి. ఇప్పుడు ఈ శ్లోకంలోని ప్రతి పదంలో దాగి ఉన్నటువంటి అమ్మవారి సౌందర్య రహస్యాన్ని, ఆధ్యాత్మిక భావాన్ని సులభంగా తెలుసుకుందాం. తనోతు క్షేమం న స్తవ వదన సౌందర్య లహరి. తనోతు అంటే ప్రసాదించుగాక, క్షేమం అంటే శుభము, రక్షణ, కుశలము, ఇలా. నహ అంటే మాకు. తనోతు క్షేమం నహ అంటే నా అంటే మాకు శుభాన్ని, రక్షణని, మంగళాన్ని ప్రసాదించుగాక అని అర్థం అన్నమాట. ఇంకా తవ నీ యొక్క, వదన ముఖము, సౌందర్య అంటే అందము, లహరి అంటే ఒక ప్రవాహము, ఒక పెద్ద అలా అని అర్థం. అంటే తవ వదన సౌందర్య లహరి, నీ ముఖ సౌందర్యము ఒక అలల సముద్రంలా ఉందమ్మా అని అర్థం. పూర్తి అర్థం ఏంటంటే ఈ పాదానికి, అమ్మా నీ ముఖార విందం అనేటువంటి సౌందర్య ప్రవాహము మాకు సకల శుభాలను, క్షేమాన్ని ప్రసాదించుగాక అని అర్థం ఈ పాదానికి. ఆది శంకరాచార్యుల వారు ఆ అమ్మవారి ముఖాన్ని ఒక సాధారణ రూపంగా చూడలేదండి. ఆయన దృష్టిలో అది ఒక సౌందర్య సముద్రం. సముద్రం నుంచి అలలు ఎలాగైతే వస్తాయో ఆ అమ్మవారి ముఖం నుంచి వెలువడేటువంటి ఆ అందము ఒక ప్రవాహంలాగా భక్తులపైకి వస్తుందట. సాధారణంగా వరద వస్తే నష్టం జరుగుతుంది కదా, కానీ అమ్మవారి సౌందర్య వరద మనపై పడితే కనుక అది మనలోని అశుభాలను కొట్టుకుపోయేలా చేసి మనకు క్షేమాన్ని అంటే రక్షణను ఇస్తుందని ఈ వాక్యం, ఈ పాదం యొక్క అంతరార్థం అన్నమాట. పరివాహ స్రోత సరణిరివ సీమంత సరణి. పరివాహ అంటే ప్రవాహము, అంటే పొంగి పొర్లుతున్నటువంటి ఇది పారే జలధార, అలా అన్నమాట అర్థం. స్రోత నదీ ప్రవాహము, జల ప్రవాహము. సరణి ఇవ, సరణిరివ అంటే ఒక దారి వలె, ఒక మార్గం వలె అని అర్థం. సీమంత సరణి, సీమంత రేఖ అంటే, సీమంత అంటే పాపిడి రేఖ, తల మధ్యలోని ఉండేటువంటి పాపిడి రేఖ అని సీమంత సరణి అంటే. అమ్మా నీ ముఖం అనేటువంటి ఆ సౌందర్య ప్రవాహం నుండి పొంగి పైకి పారుతున్న ఒక కాలవలాగా నీ పాపిడి రేఖ కనిపిస్తోంది అంటే అమ్మవారి తల మధ్యలో ఉండేటువంటి ఆ సీమంత రేఖ ఆమె ముఖ సౌందర్య సముద్రం నుంచి ప్రవహించేటువంటి పవిత్ర నదిలా కనిపిస్తోందట. శంకరాచార్యుల వారి ఊహ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఒక చెరువు గాని, జలాశయం గాని పూర్తిగా నిండిపోయినప్పుడు ఆ నీరు బయటకు రావడానికి ఒక చిన్న కాలం ఉంటుంది కదా, అవుట్లెట్ అంటారు దాన్ని ఇంగ్లీష్ లో. దానినే పరివాహం అని అంటారు తెలుగులో. అంటే అమ్మవారి ముఖము
ఒక అనంతమైన సౌందర్య జలాశయంట. ఆ ముఖంలో అందం ఎంతలా నిండిపోయిందంటే అది ఇక అక్కడ ఉండలేక పట్టక పైకి పొంగి ప్రవహిస్తోందట. అది ఆ పాపిడి అనేటువంటి కాలం అన్నమాట. అలా పొంగిపోయినటువంటి ఆ సౌందర్య ప్రవాహము అమ్మవారి నుదుట పైభాగం నుంచి తల మధ్యలోకి ఒక రేఖలాగా వెళ్తుందట. అదే ఆమె పాపిడి, సీమంతం అని కూడా అంటారు దాన్ని. అంటే ఇక్కడ భావన ఏంటంటే అమ్మవారి పాపిడి అనేది కేవలం జుట్టుని విడదీసే రేఖ కాదు, అది ఆమె ముఖం నుంచి వెలువడుతున్న అందపు ధార. అంటే అమ్మవారి ముఖాన్ని చూస్తూ మురిసిపోయినటువంటి భక్తుడికి కళ్ళు అలాగే మెల్లగా పైకి వెళ్తే కనుక ఆ ముఖంలోని ఆ కాంతి ఒక కాలువలాగా ఆమె పాపిడిలోకి ప్రవహిస్తూ కనిపిస్తుందిట. ఆ ప్రవాహమే మనందరికీ క్షేమాన్ని ఇచ్చేటువంటి మార్గము అని ఈ పాదానికి అర్థం అన్నమాట. ఇక మూడవ పాదం, వహంతి సింధూరం ప్రబల కబరి భార తిమిరా. వహంతి అంటే ధరించి ఉన్నటువంటి, సింధూరం అంటే ఎర్రటి సింధూరం, కుంకుమ ఏదైనా అనొచ్చు. ప్రబల, ప్రబల అంటే బలమైన, దట్టమైన, ఘనమైన, అత్యంత దట్టమైన అని. కబరి భార, కబరి అంటే కేశాలు అనమాట, ఆ కేశ పాసం అనమాట, అంటే కేశాల యొక్క భారం. తిమిర అంటే చీకటి, చాలా సార్లు వచ్చింది తిమిర. అంటే ఈ ఈ పాదానికి పూర్తి అర్థం ఏంటంటే అమ్మా అత్యంత దట్టమైనటువంటి నీ కేశపాసం అనే గాఢాంధకారం అంటే చీకటి మధ్యలో, అంటే ఆవిడ కేశాన్ని చీకటితో పోల్చారనమాట. ఎర్రటి సింధూరాన్ని ధరించి ఉన్నావు అని అర్థం. ఇక్కడ శంకర్ల వారు ఒక అద్భుతమైన వర్ణ వైవిధ్యాన్ని మనకి చూపిస్తున్నారు అనమాట. వర్ణ వైవిధ్యం అంటే కాంట్రాస్ట్ ఇంగ్లీష్ లో. కబరి భార తిమిర అంటే అమ్మవారి జుట్టు ఎంత నల్లగా ఎంత దట్టంగా ఉందంటే దానిని ఆయన చీకటితో పోల్చారండి ఆవిడ జుట్టుని. ఆ జుట్టు సముదాయం అంట ఒక గాఢాంధకారంలా ఉందిట. ఇక వహంతి సింధూరం అంటే ఆ నల్లని చీకటి లాంటి జుట్టు మధ్యలో సరిగ్గా పాపిళ్ళలో అమ్మవారు ఎర్రని సింధూరాన్ని ధరించున్నారట. అంటే నలుపు రంగు చీకటికి ప్రతీక అయితే గనక సింధూరం యొక్క ఎరుపు రంగు కాంతికి ప్రతీక అనమాట, వెలుగుకు. అంటే అజ్ఞానం అనే చీకటిని, అక్కడ అజ్ఞానం అనే చీకటి ఏది, జుట్టుని చీల్చుకుంటూ వస్తున్నటువంటి జ్ఞానం అనే వెలుగు. జ్ఞానం అనే వెలుగు ఏది ఇక్కడ, సింధూరం లాగా అది కనిపిస్తోందట. అంటే అమ్మా నీ జుట్టు ఒక నల్లని మేఘంలా ఉంటే గనక అందులో వెలిగేటువంటి నీ సింధూరము ఆ మేఘాలను చీల్చుకుంటూ వచ్చేటువంటి ఒక మెరుపు తీగలా ఉంది. ఆ నలుపు ఎరుపుల కలయిక నీ సౌందర్యాన్ని రెట్టింపు చేస్తోంది అని అర్థం. ఇంకా ఈ పాదం తర్వాత పాదంతో కలిస్తే పూర్తిగా మీకు అర్థం వస్తుంది, అర్థం అవుతుంది ఆ సింధూరం ఎలా ఉందో, ఆ సూర్యకిరణంతో పోల్చడం, ఇవన్నీ మీకు లాస్ట్ పాదం కూడా విన్న తర్వాత ఇంకా బాగా అర్థం అవుతుంది. ఇది లాస్ట్ పాదం. ద్విషాం బృందేర్ బందీ కృతమివ నవీనార్క కిరణం. అంటే ద్విషాం బృందే అంటే శత్రు సమూహము చేత, బందీకృతమివ బందీ అయిపోయినట్లు, బంధించబడినట్లుగా, ఖైదు చేయబడినట్లుగా అని. నవీన అంటే కొత్తగా ఉదయించిన, అంటే కొత్తగా అంటే సూర్యుడు కొత్తగా ఉదయించడు, అంటే ఉదయకాలపు సూర్యుడు అనమాట. అర్క అంటే సూర్యుడు, నవీనార్క అంటే ఉదయకాలపు సూర్యుడు అని. ఉదయకాలపు సూర్యుని కిరణం కాంతి కిరణమును వెలుగును అని అర్థం అనమాట. పూర్తి అర్థం ఏంటంటే ఈ పాదానికి, అమ్మా నీ పాపిళ్ళలోని సింధూరం ఎలా ఉందంటే చీకటి అనే శత్రువులందరూ కలిసి తమకు బద్ధ శత్రువైన ఉదయ సూర్యుని కిరణాన్ని గట్టిగా పట్టుకుని తీసుకొచ్చి ఆ మధ్యలో బంధించి ఉంచారా అన్నట్టుందిట. అంటే అమ్మా నీ జుట్టు ఎంత నల్లగా ఉందంటే అది సాక్షాత్తు సూర్యకిరణాన్ని బంధించి తన గుప్పిట్లో ఉంచుకుందిట. ఆ బందీ అయినటువంటి ఆ సూర్యకిరణమే, ఆ కిరణమే నీ నుదుట మెరిసేటువంటి ఆ సింధూరం అనమాట. ఆ సింధూరం ఆ సూర్యకిరణం అనమాట. ఈ పాదంలో ఈ శంకరుడు ఒక గొప్ప యుద్ధ తంత్రాన్ని కూడా ఉపమానంగా వాడారండి. ఏంటంటే అది ఇప్పుడు చీకటి వర్సెస్ సూర్యుడు అనమాట. అంటే లోకంలో సూర్యుడికి, అంటే సూర్యుడు అంటే వెలుగే కదా, చీకటికి పడదు, వెలుగుకి చీకటికి పడదు. ఎందుకంటే సూర్యుడు వస్తే చీకటి పారిపోవాలి, అందుకే సూర్యుడు చీకటికి శత్రువు అన్నమాట. చీకటి అంటే ఇక్కడ అమ్మవారి జుట్టు, ఇక్కడ అమ్మవారి నల్లని జుట్టుని చీకటి అన్నారు. అదే దాన్ని తిమిరం, తిమిరం అని కూడా అంటారు. ఆ చీకటి అంతా ఒక చోట గుమిగూడు ఉందిట, అదే గాఢాంధకారం అనమాట ఆవిడ జుట్టు. బందీ అయినటువంటి సూర్యుడు అంటే ఇక్కడ సాధారణంగా సూర్యుడు వస్తే ఏం చేస్తే చీకటి వెళ్ళిపోవాలి,
కానీ ఇక్కడ అమ్మవారి జుట్టు అనే చీకటి ఉంది కదా, అది చాలా శక్తివంతమైనది అనమాట. అది ఏం చేసిందంటే ఆ ఉదయ సూర్యుని కిరణాన్ని, అంటే మనం ఆవిడ సింధూరాన్ని తన మధ్యలోకి రాగానే చుట్టుముట్టేసి బయటికి పోకుండా బందీగా పట్టుకుద్దుట. ఎలా వర్ణించారో చూడండి ఆయన. నల్లని జుట్టు మధ్యలో ఎర్రని సింధూరం రేఖ చూడడానికి ఆ శత్రువుల మధ్య చిక్కుకున్నటువంటి ఆ వీరుల్లాగా, వీరుడంటే ఎరుపు అనమాట, శత్రువులు నలుపు కనిపిస్తోందని ఆ శంకర్ల వాళ్ళు ఎంత చక్కగా చమత్కరించారండి. అది ఈ పాదానికి అర్థం అన్నమాట. ఇక సింపుల్ గా ఈ మొత్తం శ్లోకానికి వివరణ చెప్పాలంటే సింపుల్ గా 2 ముక్కల్లో అమ్మవారి ముఖం ఒక గొప్ప సౌందర్య సముద్రం అన్నమాట. ఆ సౌందర్యం నిండిపోయి పైకి పొంగి ఒక కాలువలా ప్రవహిస్తోందిట. ఆ కాలవే అమ్మవారి పాపిడి. ఆ పాపిడిలో ఉన్నటువంటి ఆ ఎర్రని సింధూరం ఎలా ఉందంటే అమ్మవారి నల్లని దట్టమైన జుట్టు అనే చీకటిట సూర్యుడి కిరణాన్ని ఎరుపు రంగును దొంగిలించి దాచిపెట్టినట్లుగా ఉందిట. అంటే చీకటి మధ్యలో సూర్యుడు ఉదయిస్తున్నట్లు ఆ సింధూరం మెరిసిపోతోంది అని దీనికి భావార్థం ఈ శ్లోకానికి. శ్లోకంలో అమ్మవారి ముఖ సౌందర్యం, సీమంత స్థానాన్ని, సింధూర తిలకాన్ని శంకర్లు అలా వర్ణిస్తూ ఉన్నారండి. అమ్మవారి ముఖం సౌందర్యంగా లేదట, సౌందర్య ప్రవాహంలా ఉందిట. అంటే ఆ సౌందర్యం ఎల్లలు లేని సముద్రంలాగా పొంగి పొరులుతూ ఉందిట. అంత సౌందర్యం అండి అమ్మది. మరి ఆ సౌందర్యం పొంగిపోయి ఒక పిల్ల కాలువలా మారి శిరస్సును చేరిందట. అదే నీ పాపడ తల్లి అని అంటున్నారు ఆ శంకర్లు. అంతేకాదు ఆ పాపటకు అటు ఇటు దట్టంగా నల్లని కురులు ఉంటాయి కదా, అది అజ్ఞానం అనే చీకటి అంటున్నారు ఆయన. అంటే లోకంలో ఉండేటువంటి సౌందర్యం నిన్ను చీకట్లో ముంచితే అమ్మ సౌందర్యం అజ్ఞానం అనే చీకట్లు చీల్చి ఎర్రని జ్ఞాన వెలుగులు విరజిమ్ముతుంది. అదే ఆ జ్ఞాన వెలుగులు ఏంటది? ఆ నుదుటిన ఉండేటువంటి సింధూరం. చూశారుగా జగన్మాత సౌందర్యంలో ఎంతటి పరమార్థం దాగి ఉందో. ఆ తల్లి పాపిడిలో వెలిగేటువంటి ఆ సింధూర రేఖ కేవలం ఒక అలంకారం కాదు, అది మన తలరాతలను మార్చే ఒక దివ్యమైన కాంతి. అజ్ఞానం అనే చీకటిని చీల్చుకుని వచ్చేటువంటి ఆ సూర్యకిరణమే మనకు అందరికీ రక్ష. అదండి ఆ జగన్మాత సీమంత సౌందర్యంలోని పరమార్థం. ఇంకా అమ్మవారి సింధూర రేఖలో దాగి ఉండేటువంటి మంగళ తత్వం. ఆ తల్లి తలపులో ఉంటే కనుక మన తలరాతలే మారిపోతాయని ఈ శ్లోకం మనకు గట్టి భరోసా ఇస్తోందన్నమాట. స్త్రీ పాపిట లక్ష్మీ స్థానం. అక్కడ సౌభాగ్యవతి అయిన స్త్రీ నిత్యం సింధూరం ధరించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందట. మరి ఈ శ్లోకం మనకు ఇచ్చేటువంటి గొప్ప సందేశం ఏంటంటే చీకటి ఎంత గాఢంగా ఉన్నా సరే ఒక చిన్న కాంతి కిరణం దానిని బంధించగలదు. అలాగే మన జీవితంలో కష్టాలనే చీకట్లు ఎంత దట్టంగా ఉన్నా సరే ఆ అమ్మవారిని కనుక స్మరిస్తూ మనం ధరించే ఆ సింధూర బొట్టు మనకు విజయాన్ని, క్షేమాన్ని ప్రసాదిస్తుందట. ఆ తల్లి ముఖారవిందం మన కళ్ళ ముందు కదలాడుతుండగా ఆ పాపిడి సింధూరం మన ఇంట్లో సౌభాగ్యాన్ని నింపుతుందని నమ్ముతూ ఈ పవిత్రమైన సౌందర్యలహరి పారాయణాన్ని మంగళప్రదంగా ముగించుకుందాం. ఈ పవిత్రమైన సమాచారం మీ ఒక్కరితోనే ఉంచుకోకండి. ఈ వీడియోను మరో 10 మందికి షేర్ చేసి ఆ జగన్మాత సౌందర్య వైభవాన్ని అందరికీ పంచండి ప్లీజ్. మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడుకుందాం. ఆ తల్లి పాపిడి సింధూరం మీ ఇంటికి, మన ఇంటికి నిత్య మంగళకరం. స్వస్తి.